వేసవి కాలంలో ఉక్కపోత నుండి తప్పించుకోవడానికి మనం ఎక్కువగా ఏసీని వాడుతూ ఉంటాం. అయితే చాలామందికి ఒక సందేహం వస్తూ ఉంటుంది. ఏసీ నడుస్తున్నప్పుడు ఫ్యాన్ వేస్తే కరెంటు బిల్లు రెట్టింపు అవుతుందా? కానీ శాస్త్రీయంగా దీనివల్ల కరెంటు బిల్లు పెరగడం కాదు, తగ్గుతుంది. అది ఎలాగో మనం ఈ వీడియోలో చూస్తామన్నమాట. ముందుగా వచ్చేసి ఆ చల్లగాలి రూమ్ అంతా వ్యాప్తి చెందుతుంది. రూమ్ అంతా వ్యాప్తి చెందడం వల్ల రూమ్ బాగా చల్లగా ఉంటుంది. దీనివల్ల మనం తక్కువ సమయంలోనే మన రూమ్ ఫుల్లా చల్లబడుతుంది. రూమ్ ఫుల్ చల్లగా అయిపోయిన తర్వాత మనం కంప్రెసర్ లోడ్ ఆటోమేటిక్గా తగ్గించేస్తాం. టెంపరేచర్ మనం 25-26 పెట్టేసినా కూడా మన రూమ్ చాలా చల్లగా అనిపిస్తూ ఉంటుంది. అది ఒక పాయింట్ అన్నమాట. నెక్స్ట్ మనం అన్ని రూమ్స్ అన్నీ మొత్తం క్లోజ్ చేసేసుకొని వేసుకోవడం వల్ల రూమ్లో అక్కడక్కడ డస్ట్ అలాగే ఉండిపోతుంది. తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ బాగా తక్కువగా అయిపోతాయి అన్నమాట. మోస్ట్లీ 7 గంటలకే ఏసీ ఆన్ చేస్తే పొద్దున్నే 9 వరకు ఏసీ ఆన్లోనే ఉంటుంది. విండోస్ అన్నీ క్లోజ్గా పెట్టింటాం అన్నమాట. అలా చేయడం వల్ల ఆ రూమ్లో మెయిన్గా వచ్చేసి ఆక్సిజన్ లెవెల్స్ బాగా తక్కువగా ఉంటాయి అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఒక్కోసారి మనకు కొంచెం నిద్ర లేవగానే ఎంత నిద్రపోయినా, చల్లగా నిద్రపోయినా ఒకలాగా మత్తుగానే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మన బాడీకి ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకోసం మనం ఏం చేయాలంటే ఒక బకెట్ వాటర్ని మనం పడుకునే రూమ్లో పెట్టేసుకున్నామంటే వాటర్లో ఆక్సిజన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి రాత్రిపూట కొంచెం బాగా అనిపిస్తుంది అన్నమాట. అప్పుడు ఆ వాటర్ వచ్చేసి మన రూమ్ హ్యూమిడిటీని కూడా తగ్గించేసి రూమ్లో కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ని పెంచుతుంది. తర్వాత విండో కూడా కొంచెం లైట్గా ఓపెన్ చేసి ఉన్నా ఏం అవ్వదన్నమాట. కొంచెం ఓపెన్ చేసి ఉండొచ్చు అన్నమాట. తర్వాత అలా వాటర్ పెట్టడం వల్ల ఆ వాటర్ వచ్చేసి గాలిలో ఆవిరిగా మారి అక్కడ కొంచెం మొత్తం చర్మం పొడిబారకుండా, శ్వాస సంబంధాలు రాకుండా రాత్రి బాగా నిద్రపడడానికి ఇది యూస్ అవుతుందన్నమాట, ఒక హ్యూమిడిఫైయర్ లాగా. కాబట్టి గాలిలో తేమ శాతం బాగా ఉండడం వల్ల మనకు కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ కూడా బాగా ఉంటుంది. అందుకని ఏసీ ఉన్నప్పుడు ఆ రూమ్లో మీరు ఒక బకెట్ వాటర్ పెట్టుకోవడం చాలా ఉత్తమం అన్నమాట. విండోస్ లైట్గా ఓపెన్ చేయండి. సమ్మర్ వచ్చే ముందే మార్చిలోనే ఇలా ఫిల్టర్స్ అన్నిటినీ క్లీన్ చేసేసి ఏసీని ఒకసారి సర్వీస్కి ఇవ్వండి. సర్వీస్ ఛార్జెస్ ఓన్లీ 1000-2000 మాత్రమే ఉంటాయి. అలా చేయడం వల్ల బాగా చల్లగాలి వస్తుంది. కంపల్సరీ సర్వీస్ చేస్తే మనకు కొంచెం డస్ట్ అంతా కూడా తగ్గి కొంచెం బాగా గాలి వచ్చేదానికి చాలా ఆస్కారం ఉంది. కరెంటు బిల్లు కూడా చాలా తక్కువగా ఉంటుంది. మనం కానీ సర్వీస్కి ఇక్కడ యూజ్ చేసామంటే అది మొత్తం డస్ట్తో నిండుకొని పోయి కరెంటు బిల్లు ఎంత ఏసీ ఓడినా కూడా మనకేమవుతుందంటే కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుంది కానీ చల్లదనం అనిపించదు. కాబట్టి సంవత్సరం కంపల్సరీ సర్వీస్కి ఇవ్వండి. తర్వాత లైట్గా విండో ఓపెన్ చేయండి. ఏసీ వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు డోర్స్ అన్నీ ఓపెన్ చేసేసి ఆ లోపల గాలి అంతా కొంచెం బయటికి పోయిన తర్వాతే డోర్స్ క్లోజ్ చేయండి. తప్పకుండా ఇవి